ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది మా అన్నయ్య వాళ్ళ బాల్కనీ గార్డెన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి ఒకసారి. యాక్చువల్గా బాల్కనీలో మాకు గార్డెన్ లేదు, ప్లేస్ లేదు, మనం మొక్కలు ఎలా పెంచుకోవడం అనుకుంటారు కదా. బాల్కనీలో కూడా కొన్ని ప్లాంట్స్ పెంచుకోవచ్చండి. లైక్ ఆర్గానిక్ ప్లాంట్స్ అంటే మైక్రో గ్రీన్స్, ఇట్లాంటివి ఆకుకూరలు అంటే ఇట్లాంటివి కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇవి ఉన్నాయి కదా. నేను బిర్యానీ బాక్సెస్, ఇట్లాంటి డేట్స్కి వచ్చిన బాక్స్ ఉంటాయి కదా, వాటికి హోల్స్ పెట్టేసి నేను మా అన్నయ్య వాళ్ళ దగ్గర రెడ్ సాయిల్ ఉంది ఆల్రెడీ. అది హోల్స్ పెట్టేసి రెడ్ సాయిల్ కవర్ చేసి మెంతులు వేసేసి ఒక లేయరు నేను రెడ్ సాయిల్ కవర్ చేసాను అనమాట. ఒక 4 డేస్కి 5 డేస్కి ఇలా స్ప్రౌట్ అయ్యాయి. ఇదేమో శనగలండి. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో శనగలు ఉంటాయి కదా, అవి కూడా ఇంతకుముందు నేను మా ఇంటి దగ్గర ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను. ఇది థర్డ్ టైం అనమాట, సక్సెస్ అయ్యాను. చక్కగా చూసారా ఎలా స్ప్రౌట్ అవుతున్నాయో. ఇదేమో పుదీనా అండి. ఈ పుదీనా కూడా అంతేనండి, ఇంతకుముందు నేను చాలా టైమ్స్ ఫెయిల్ అయ్యాను. మా వదిన పుదీనా తీసుకొస్తే ఫ్రిడ్జ్లో ఉంది కదా అని చెప్పి లీవ్స్ అన్నీ సెపరేట్ చేసేసి ఇలా స్టెమ్స్ గుచ్చాను. చిగుళ్ళు వస్తున్నాయి చూసారా, బాగుంది కదా. తర్వాత వీటిలో కూడా కొంచెం మెంతులు వేసాను, వాటిలోనేమో ధనియాలు వేసానండి. ధనియాలు మనకి చపాతీ కర్రతో రోల్ చేసి వేసాను. ధనియాలు యాక్చువల్గా లేట్గా స్ప్రౌట్ అవుతాయి కదా, అందుకని వాటి కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఇదేమో మా పాపకి ఎవరో గిఫ్ట్గా ఇచ్చారంటండి ఈ ప్లాంట్. కోకోపీట్లో పెట్టించారు, చూడ్డానికి కూడా బాగుంది కదా. ఇవేమో చిలకడ దుంపలండి. మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో మా వదిన తీసుకొచ్చిందనమాట. తీసుకొస్తే వాళ్ళు ఎందుకనో బాయిల్ చేసి తినలేదు, నార్మల్గా ఉండగానే అవి చిగుళ్ళు వచ్చేసాయి. ఇలా గాజు సీసాలో వాటర్ పోసి పెడితే చిగుళ్ళ వచ్చి అందంగా ఉంటాయి కదా అని చెప్పి నేను ఇలా ఉంచేసాను. వీటిలో చియా సీడ్స్, కొంచెం సోంపు వేసానండి. స్ప్రౌట్ అవుతాయేమో లేదో చూద్దాం, ట్రై చేయడంలో తప్పే ఉంది. ఇవేమో నేను మా ఇంటి దగ్గర నుంచి కొన్ని నాచు ప్లాంట్స్ తీసుకొచ్చానండి, స్టెమ్స్ తీసుకొచ్చాను. చెప్పాను కదా మా ఇంటి దగ్గర నాచు స్టెమ్స్ చాలా ఉంటాయని, అలా తీసుకొచ్చి ఇలా పెట్టాను. ఇవేమో నాకు గ్లాడియస్ బల్బ్స్ అండి. లాస్ట్ టైం నా దగ్గర కొన్ని మిగిలినవి, 2 months బ్యాక్ మిగిలినవి. అవి ఉన్నాయి కదా అని చెప్పి నేను ఇలా తీసుకొచ్చి పెట్టాను. ఇదేమో నల్లేరండి. నల్లేరు తీసుకొచ్చి ఇలా చేశాను అనమాట, ఇలా పెట్టాను. దీనిలో కొన్ని గోంగూర, కొన్ని శంకు గింజలు వేశాను.